ముందు ఒక వార్త చదివి వినిపిస్తా. వరద నీటితో ఇన్నాళ్ళు ఇబ్బంది పడుతున్న వైకాపా నాయకులు ఎవరు పట్టించుకోలేదు. 4 రోజుల తర్వాత మేము గుర్తుకొచ్చామని విజయవాడలోని రాజరాజపేట రైలు గేట్ సమీపంలో కొందరు మహిళలు నిలదీయడంతో పరామర్శకు వచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అవాక్కయ్యారు. అధికారం లేదుగా వచ్చి మేమేం చేస్తాం, అయినా మా వంతు సహకారం అందించుకుంటూ వచ్చాం, కొద్దిగా శాంతించండి అంటూ నచ్చ చెప్పేందుకు మాజీ మంత్రి ప్రయత్నించారు. అయినా మహిళలు వినిపించుకోకుండా తాము ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తరపున ప్రచారం చేసిన వైకాపా నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయం వెల్లంపల్లికి ఇంటికి వెళ్ళి అడగాలంటూ వైకాపా నేతలు మహిళలతో వాదనకు దిగారు. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. అసలు పాయింట్ చూడండి. 4 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా అల్లాడిపోతుంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కరెంటు లేదు, పాలు లేవు, ఫోన్లు పనిచేయడం లేదు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారో చెప్పాలంటూ నిలదీశారు. ఇందులో అసలు విషయం ఏంటి? ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైఫల్యం కారణంగా 4 రోజుల నుంచి మాకు తిండి లేదు, పాలు లేదు, ఏమీ లేదు అంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యము. అదే విషయంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి బొత్స ఏదో ఇవ్వబోయాడు. బొత్సాన్ని నిలదీసిన ప్రజలు, బొత్సాని తిప్పి పంపిన ప్రజలు భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది రాసుకొచ్చినటువంటిది. అంటే దీంట్లో ఎవరిది వైఫల్యం? అక్కడ ప్రభుత్వపు చేతకాంతనాన్ని, ప్రభుత్వపు వైఫల్యాన్ని ఎవరో ఒకరు కనబడ్డారు కదా అని ఎక్కిరిస్తే, నిలదీస్తే దానికి అది తప్పు, అదేదో ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉండి వెళ్ళినట్టుగా రాసుకొచ్చారు. అందుకనినే వార్త వాస్తవం, వక్రీకరణ నిజం. ఎలాగ వక్రీకరిస్తారనడానికి సజీవ సాక్ష్యం ఇది.